బంగారం ధర తగ్గుతూ ఉన్నప్పుడు ఇంకా తగ్గుద్దేమోలే తగ్గాక కొనుక్కుందాం అనుకుంటారు. పెరగడం బిగినయ్యాక ఇంకా పెరుగుతుందేమో అని చెప్పేసేసి ముందే కొనుక్కోవడం. ఇట్లాగా మనిషి యొక్క గోల్డ్ అభిరుచి చేతిలో ఉన్న డబ్బుల్ని బేస్ చేసుకుని జరుగుతున్న రాజకీయం చూస్తున్నాం. రాజకీయమే అనాలి. ఎందుకంటే యుద్ధాలు ఉన్నప్పుడు బంగారం ధర పెరిగిందంటే ఒక అర్థం ఉంది. యుద్ధాలు లేవు. పోనీ అమెరికా అనిశ్చితి అంటే అమెరికాకి ఏ అనిశ్చితి లేదు. వాడు $4 ఎక్కువ పన్నులు నొక్కేస్తున్నాడు. కాబట్టి వాడికి ఏం పోయిందేం లేదు. దానివల్ల అంతర్జాతీయ సమస్య అనుకుంటే కనుక దానికి గోల్డ్కి ఏంటి సంబంధం? నీ చేతిలో డబ్బులు లేనప్పుడు వెళ్ళి బంగారం కొంటావా? ఇప్పుడు అమెరికా పెట్టిన ఆంక్షలు ఈ టారిఫ్ల మూలంగా దేశాలు ఇబ్బంది పడ్డాయి అంటే దాని అప్పుడు ఏం జరగాలి? కంట్రోల్ అవ్వాలి. ఇంకొంత ఫ్లేరప్ ఎందుకు అవుతుంది? ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి మొన్న దాదాపు దుబాయ్లో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు బంగారు వ్యాపారులు నష్టపోయారట. ఎట్లా అంటే ధర పతనం అవుతున్నప్పుడు వెంటనే ఆ రేటుకి అమ్మేసేసారట. దాంతో ఒక్కొక్కళ్ళు 300 కోట్ల నుంచి 500 కోట్లు మునిగిపోయిన వాళ్ళు ఉన్నారట. ఆ తర్వాత ఇప్పుడు ధర పెరిగేటప్పుడు అంటే ఈ మామూలు బంగారు పేపర్లు కదా, ఈ కమోడిటీస్ టైప్లో చేస్తుంటారు బంగారు బిస్కెట్లు అమ్మేటటువంటి వాళ్ళు, అట్లా మునిగిపోయారట. అట్లాగే ఇప్పుడు చాలామంది ఈ షార్ట్ సెల్లింగ్ వైపుకి వెళ్ళిపోతున్నారట. అంటే ఇవాళ రోజున ఇవాళ 91,000, ఇవాళ 97,000, 98,000 ఉంది 24 క్యారెట్లు, లేదా 91,000 ఏమో 22 క్యారెట్లు ఉంది. వెంటనే ఈ రేంజ్లో బంగారం కొనేయడం, 2 రోజుల్లో పెరుగుతోంది కదా ఆ రేంజ్లో అమ్మేసేయడం అనేటటువంటి షార్ట్ సెల్లింగ్లో కొంతమంది లాభపడుతున్నారట, కొంతమంది నష్టపోయారట. వ్యాపారులకు సంబంధించిన ఇప్పుడు ఇదొక షేర్ మార్కెట్ పరిస్థితి లాగా కనబడుతుంది. గోల్డ్ సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ.